నవజాత శిశు సంరక్షణ. ఇది అమరావతి జిల్లా, మహారాష్ట్ర. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రమాదకరమైనటువంటి ఈ యొక్క ప్రమాదకరమైనటువంటి నవజాత శిశు సంరక్షణ అనే దానిలో ముగ్గురు చనిపోవటం జరిగింది. ఆ హాస్పిటల్ కాలి బూడిదైపోయింది. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నది అనేటటువంటిది అందరూ నిద్రలో మునిగి ఉండే వేళ పెద్ద చప్పుడుతో వెంటిలేటర్ పేలి నిప్పు రాజుకున్నప్పుడు ఆ నవజాత శిశువుల తల్లులు మేల్కొని కేకలు పెట్టడంతో సెక్యూరిటీ సిబ్బంది సహా అందరూ వచ్చారు, కానీ మంటలను ఆఫ్ చేయలేకపోయారు. పొగలు అలుపుకున్నాయి. ఏం జరుగుతుందో, ఎవరు ఎక్కడున్నారో తెలియదు. వెంటిలేటర్ పనితీరు ఎప్పటికప్పుడు గమనించుకుంటే సాధారణంగా వేడెక్కుతున్నదని సులభంగా తెలుస్తుంది, కానీ దాన్ని చూసేవాడు లేడు. ఈ విధంగా ఉన్నటువంటి డబుల్ ఇంజన్ సర్కారు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నారా లేదా అనేటటువంటి విషయం పక్కన పెడితే, డబుల్ ఇంజన్ సర్కారు లేని రాష్ట్రాన్ని మా డబుల్ ఇంజన్లో కలపండి అని అంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ. ఆలోచించండి ఒక్కసారి. ఆల్రెడీ డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నటువంటి రాష్ట్రంలోనే తగలబడుతుంది. లేని డబుల్ ఇంజన్ లేని సర్కారు ఏదైతే ఉందో మాలో కలపండి అని అంటున్నారు. ఇవన్నీ ఎందుకు వచ్చినట్టు తెలుసా మీకు? గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వక టెంపరవరీగా పెట్టుకునే మనుషులతో, కాంట్రాక్టుతో పెట్టుకునే మనుషులతో ఈ విధంగా ఉంటుంది పరిపాలన. ఆలోచించండి ఒక్కసారి. ఎవడు రెస్పాన్సిబుల్ దీనికి? బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.